ఇవ్వకపోవడం అయితేమో అని పోకపోతే హలో 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 ఓకేనా ఫ్రేమ్ ఆడియో కర్ణాటక కాదన్న అచ్చగుద్దిన తెలంగాణ 1 2 3 హలో 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 నవీన్ భాయ్ ఓకేనా
బ్యాక్ సెంటర్ ఫ్రేమ్ పెట్టుకో బాబు బాగమ్మా హలో స్టార్ట్ చేయండి కూర్చుందిరా విజయ్ అడ్డ జరిగి మనకు కొంచెం బొమ్మ కనిపించేలా గాయత్రి తెలంగాణ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు రగడ ఇంకా కొనసాగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అట్టహాసంగా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే పూర్తిగా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రతి విగ్రహం చోట పాలాభిషేకం చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం పిలుపునిచ్చింది. ఆ మేరకు చూస్తున్నాం. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు మహిళలంతా కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా తెలంగాణ తల్లి ఏర్పాటు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో గ్రామాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని విగ్రహం చూపించాలి మరి ఆడికి వెళ్ళా ఎప్పటి తర్వాత కూడా ఏర్పాటు చేసి కొలుచుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆవిష్కరించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ తల్లి రూపం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి రూపం అంతా కూడా కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభయహస్తము ఇప్పుడు విగ్రహంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తల్లిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో తొలగిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆవిష్కరణకు ముందే 1 గంట ముందే ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేసినప్పుడు ఆ జీవో కూడా వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1946 జీవో పేరుతో ఒక జీవోను తెలుగులో సవివరంగా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఆ విగ్రహాన్ని తొలగించినా లేదంటే అవమానించినా చట్టపైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మళ్ళీ తీసేస్తామని చెప్పేసి కూడా ఓపెన్గా చెబుతున్నటువంటి క్రమంలో ఏర్పాటుకు ముందే ఆవిష్కరణకు కొద్ది గంటల ముందే ఒక జీవోను విడుదల చేయటం అనేది ఇప్పుడు చర్చనీయ
చర్చనీయాంశంగా ఉంది. దాన్ని కూడా బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ జీవోను కూడా రద్దు చేస్తాం, అంతేకాకుండా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ తల్లిని తొలగిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలాభిషేకాలకు పిలిపిదిచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో, అంతేకాకుండా ఉద్యమ హయాంలో రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా అవమానించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి చెప్తున్నారు, కానీ అది తెలంగాణ తల్లి కాదు, కేవలము కాంగ్రెస్ తల్లి అభయహస్తంతో ఉన్నది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. నిరసనగా బాలాభిషేకాలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరణ రగడ ఖచ్చితంగా ఈ ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, మండల హెడ్ క్వార్టర్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటాం, ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఏటా డిసెంబర్ 9 వచ్చిందంటే ఈ వివాదం ఉండే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ విగ్రహ వివాదం అనేది ప్రతి ఏటా డిసెంబర్ 9 వచ్చేసరికి కొనసాగే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి డిసెంబర్ 9 ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా ఘనంగా నిర్ణయించారు. అంతేకాకుండా గడిచిన 3 రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అంతేకాకుండా కాంగ్రెస్ పరిపాలన వచ్చినటువంటి ఏడాది కాలం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఉత్సవాలు నిర్వహించింది. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిసెంబర్ 9వ తేదీన ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఉత్సవాలు చేస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని పూర్తిగా ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ విగ్రహం ఎప్పుడో ఏర్పాటైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి రూపం అనేది దేవత రూపంలో ఉండాలి, చూడగానే చేతులకి దండం పెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటే ఖచ్చితంగా ధనికమైనటువంటి తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ పేదరికంలో ఉండేటువంటి తల్లి ఉన్నదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. విగ్రహ ఆవిష్కరణ దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఈ రగడ కొనసాగుతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 9న ఎప్పుడు అయినా కానీ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పాలాభిషేకం తెలంగాణ తల్లి విగ్రహం జరగనుంది. హలో హలో తెలంగాణ ప్రజల సాంస్కృతిక అస్తిత్వ కేతనం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చైతన్య స్రవంతి మన తెలంగాణ తల్లిని తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్చడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పాలాభిషేకం నిర్వహిస్తూ భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ భవన్ లోపల నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవిత గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ తల్లిని ఈ నేల తమ అస్తిత్వ చైతన్యంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామ గ్రామాన నింపిన దిశగా వేలాది గ్రామాల లోపల తెలంగాణ తల్లి విగ్రహాలు, జేఏసీలు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులందరూ కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భం, చారిత్రాత్మకమైనటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ ఉద్యమ స్ఫూర్తిని కాలరాస్తూ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్కృత్యాలకు నిరసనగా ఇవాళ ఈ యొక్క తెలంగాణ భవన్ లోపల బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఏ తెలంగాణ తల్లికైతే ప్రణమిల్లి ఉద్యమకారులు తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిపెట్టారో, ఏ తెలంగాణ తల్లిని చూసుకుని తెలంగాణలోని 3.5 కోట్ల ప్రజలు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఆ తెలంగాణ తల్లిలో మార్పులు చేయడం అంటే ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడం, తెలంగాణ సంస్కృతిని అవమానించడం, అందులోంచి బతుకమ్మని తీసేయడం అంటే తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడం అని చెప్పేసి
ఇవాళ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ శ్రేణులు అందరూ తెలంగాణ వాదులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ లోపల తెలంగాణ తల్లిని ఏర్పరచుకున్నారు. గ్రామ గ్రామాన పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారు. ఆ తల్లిని గౌరవంగా చూసుకున్నారు. ఆ తెలంగాణ తల్లికి జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఇవాళ నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా స్వాగతం. మానకోట ప్రసాద్ గారు, సందీప్ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మౌనో వెచ్చటి నెత్తురు చిమ్మినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుట్టెల్లో నా ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాటై ఉయ్యాలో. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల కథన రంగమున కాలు దోవినై. ముదుగు పూల నవ్వుల్లారా మాదుగు పూల వనముల్లారా తంగడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలి పొంతల్లారా అమ్మారుల మౌకైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణ మౌకైరణముల ఒరిగినారా. ఆ నింగిల పోసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యా ఈ నేలకు రాలిన వెన్నెల మరుగై. మా పక్కల బిడ్డల ముసి ముసి నవ్వై మా వాకిట తల తల ముగ్గులు మీరై. లేగదూడల అడుగుల్లోన ఆట పాటల దరువుల్లోన చేను సెలకల సేద్యములోన తెలంగాణ చైనాతములోన తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అనువు కైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా. ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల పసిడి రాసుల పంట కాల్వలై. ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాల పసిడి రాసుల పంట కాల్వలై. కరువుతో కాడు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాల మా కంచములో నా మెతుకులు మీరై. మా నాగలి కర్రు వాడి మీరై మాలో నత్తురు వేడి మీరై ఉద్యమాడుగుల వడి వడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై. అన్నల్లారా వీర వనితల్లారా అమ్మారుల మౌకైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుల మౌకైరణముల ఒరిగినారా. జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ. మాయం 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 తెలంగాణలో అన్ని మాయంరా అనా తెలంగాణలాన్ని మాయంరా మాయం మాయం మాయంరా తెలంగాణలాన్ని మాయంరా మాయం మాయం మాయంరా తెలంగాణలాన్ని మాయం. ఏం న్యాయం న్యాయం న్యాయంరో ఏం న్యాయం న్యాయం న్యాయంరో తెలంగాణ తల్లే మాయంరా మాయం మాయం మాయంరో తెలంగాణ
తెలంగాణలా అన్ని మాయంరా మాయం మాయం మాయంరో తెలంగాణలా అన్ని మాయంరా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తల్లి మాయం అయ్యే బతుకమ్మ తల్లి మాయం అయ్యే బతుకమ్మ తల్లి తల్లికి అబ్బిన నగలు ఎవడో దోసుకొని దాసుకునే నెత్తిన ఉన్న కిరీటమంతా నెట్టిన ఉన్న కిరీటం ఎవడో అమ్ముకొని కొమ్ము చేసే మాయం మాయం మాయంరో తెలంగాణలా అన్ని మాయంరో మాయం మాయం మాయంరో తెలంగాణలా అన్ని మాయంరో ఏం న్యాయం న్యాయం న్యాయంరో తెలంగాణ తల్లే మాయంరో మాయం మాయం మాయంరో మాయం మాయం మాయంరో తెలంగాణ తల్లే మాయంరో తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా 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 గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా గర్భాన సింగరేణి గలమూన మధురవేణి గర్భాన సింగరేణి గలమూన మధురవేణి తరుల పూలతోని కుర్లల్లు పరుల పూలతోని కురులల్లుకున్నరాని అరే సిరుల గిరులతోని మెరిసేటి మేటి ధరణి సిరుల గిరులతోటి మెరిసేటి మేటి ధరణి ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం గోదారి ఎదపైన అన్న అందరూ సప్పట్లు కొట్టాలి అందరూ కోరస్ పడాలి ఇక్కడ ఉన్న అందరూ ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందరవలి పెను గంగ ప్రాణయిత కిన్నేర సాని మోత కిన్నేర సాని మోత ఆ చిలుక వాగు సింధు చంపన్న వాగు పొంగు వాగు సింధు జంపన్న వాగు జలతారు ఎండి కొండలు జలతారు ఎండి కొండలు మెరిసేటి పూల దండలు తల్లి తెలంగాణమ తెన ఎల్లమా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ ఆ తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానం గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు ఆ బండ మీద బండ బలె బలే గోలుకొండ బండ మీద బండ బలె బలే గోలుకొండ అరే కోటలరుస కోట గా వర్ధమాను కోట కోటలరుస కోట ఆ వర్ధమాను కోట త్యాగాల రైతు పేట త్యాగాల సూర్యపేట రాగాల రైతు పేట రాగాల సూర్యపేట పేరైన వారు గల్లు పేరైన వారు గల్లు దాని చుట్టూ రాతి గుళ్ళు తల్లి మా ప్రాణమ తెలంగాణమ జనగానమ తల్లి తెలంగాణమ తను వెళ్ళమా ప్రాణమ ఎములాడ రాజన్న మన వేల్పురోరన్న రాజన్న మన ఏల్పురోరన్న కుమిరెల్లి మల్లన్న మన కొలుపురోరన్న అన్న మన కొలుపురోరన్న జాంతాడు సైదన్న దీవించ దేవుడన్న సైదన్న దీవించే దేవుడన్న హరసాక వస్తసాలు సమ్మక్క పూజ మేలు సాగతాలు సమ్మక్క పూజ మేలు రాయాల దండి రాయుడు రాయాల దండి రాయుడు కురుమూర్తి జంగు రాయుడు కల్నమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ గానమ మా ప్రాణమ తెలంగాణ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ తల్లి వద్దురా
భయ్యా సైడ్కి జరగాలి ప్లీజ్. అన్న రామూర్తి అన్న కొంచెం సైడ్కి జరపండి. బొమ్మె రామూర్తి అన్న రామూర్తి అన్న కొంచెం సైడ్కి జరపండి. కనిపిస్తారు. అరే జాగ్రత్త. అక్క ప్లీజ్ వెనకకి జరగాలి. వెనకాల ప్లేస్ చాలా ఉంది. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి ముద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా. సిగ్గు 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 సిగ్గు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ తల్లి వద్దురా. కాంగ్రెస్ తల్లి వద్దురా. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ బతుకమ్మను కాపాడుకుందాం. కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను. సిగ్గు సిగ్గు తెలంగాణ తల్లిని. కాంగ్రెస్ తల్లి వద్దురా. కాంగ్రెస్ తల్లి వద్దురా. సిగ్గు సిగ్గు తెలంగాణ తల్లిని మార్చడం. కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను. తల్లులు మార్చే కల్చర్ వద్దురా. తెలంగాణ తల్లి మొద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా. తెలంగాణ తల్లి ముద్దురా. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. జై జై తెలంగాణ. అక్కకి మైకి ఇప్పుడు జై తెలంగాణ జై తెలంగాణ. జరే కడిగిన పూలు కడిగిన
డిస్టర్బ్ అవుతారంటే అరే తల్లుల మార్చే సంస్కృతి తెలంగాణ తల్లులు మార్చే సంస్కృతి వాడుతురా తల్లుల మార్చే సంస్కృతి వాడుతురా పాల జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుకు రావాలా? ఇక్కడ ఓకేనా? మీడియా మిత్రులు ఎంతమంది ఓకే అంట? పర్వాలేదు, మీరు పైకి రండి, మీరు ఇటు పైకి రండి. జాగ్రత్త. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది యువకులు, ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా మాభూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు 2500 ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బీద తల్లిని పెట్టినాం, గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినామని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటిది? తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలనా? వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా? వాళ్ళ
ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా? అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు. ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు. అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు. ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోళ్ళ పేరు తీయలేదు, మా వడ్రంగి ఆడబిడ్డల పేరు తీయలేదు. మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలి మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి, సామాన్య మహిళల్ని గౌరవించండి. ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ 100% సెక్రటేరియట్లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే. దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం. మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల జోలికి రాకండి, ఉద్యమకారులను అవమానించకండి. అవకాశం ఉంటే సాయం చేయండి తప్పితే అవమానిస్తే ఊరుకోం. ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడలే. ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ మరొకసారి తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మా సీనియర్ నాయకులు అన్న కొప్పలీశ్వర్ అన్న గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు తెలంగాణ యావత్తును ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి నిర్మాణం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవాన్ని కూడా మనకు దక్కించినటువంటి సమైక్య ఆంధ్ర పరిపాలనలో ఈ తెలుగు తల్లి మాకు ఏనాడు కూడా న్యాయం చేయదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాకు తెలంగాణ తల్లి కావాలని ఆ రోజు ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ఆలోచన. ఈ తెలంగాణ తల్లి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, విగ్రహ నిర్మాణం ఏదైతే ఉందో, అనేక మంది కళాకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానంతో నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని ఈ ఉద్యమాన్ని నడిపినాం. కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి వందనం చేసిన తర్వాతనే ఉద్యమ కార్యక్రమాలు నిర్మించి ముందుకు తీసుకెళ్లి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మరి ఆచరణ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం. దాన్ని అర్జెంటుగా టీజీ అని మార్చిండు. ఇది ఆయనకి ఏం అర్జెంట్ ఉన్నదో మరి తెలియలేదు. అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని ఇప్పటికే 6 నెలల సంవత్సరం నుంచి, అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాట పాడుతున్నట్టుగానే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చి అది మరి ఆవిష్కరణ చేసేంత వరకు కూడా గోప్యంగా ఉంచి ఎవరికి తెలియకుండా దాన్ని దాచి ఉంచి కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో కొట్టొచ్చినట్టుగా ఇప్పుడే మా కవితమ్మ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి అంటేనే మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతీక, మనం ఆరాధించేటువంటి దేవత.
ఒక గ్రామ దేవతను ఏ విధంగానైతే మనం ఆరాధిస్తామో తెలంగాణ తల్లిని కూడా అదే విధంగా ఆరాధిస్తాం. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విషయం తెలంగాణ తల్లి అనేటువంటిది. మరి బతుకమ్మ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ప్రతీక. ఈరోజు బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మరి ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి బతుకమ్మ పండగ. ఆనాడు మన సోదరిమణి కవితమ్మ గారే ప్రపంచానికి పరిచయం చేసి ఓ బతుకమ్మ అంటే ఇంత గొప్ప పూల పండుగ తెలంగాణలో జరుగుతుందా అని మరి ప్రపంచమే గర్వించేటువంటి పండగను మరి దాన్ని గుర్తుగా ఈరోజు తెలంగాణ తల్లి యొక్క చేతిలో బతుకమ్మ విగ్రహం బతుకమ్మ ప్రతీక ఉంటే కూడా దాన్ని తీసివేసి కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేతి గుర్తు పెట్టుకొని ఆ రూపాన్నే మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవాన్ని మనోభావాలను దెబ్బతీసినట్టు విధంగా నిన్న బలవంతంగా ఎవరికి ఇష్టం లేకున్నా ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూసినాము. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్నారు, మరి ఆత్మక్షోభ కూడా పడతా ఉన్నారు. తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని యావత్తు తెలంగాణ ప్రపంచమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కేటీఆర్ గారు చెప్పిండ్రు, ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తే మీ విగ్రహాన్ని మీ 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 గాంధీ భవన్కు పంపిస్తాం, మా నిజమైన తెలంగాణ తల్లిని ఇవాళ మనం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటామనే ఆత్మవిశ్వాసాన్ని కూడా మనకు అందించడం జరిగింది. గ్రామాన ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాల దగ్గర దీనికి నిరసనగానే ఈరోజు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి మన తెలంగాణ భవన్లో మరి మా సోదరిమణి కవిత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి మనం ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం మరి తెలంగాణ ఉద్యమానికి పాలాభిషేకంగా భావించవచ్చు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలాభిషేకం చేసుకున్నట్టుగా భావించవచ్చు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, నేను ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన, దీన్ని అధికారికంగా గెజెట్ ఇస్తున్నా, ఎవరన్నా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కేసులు పెడతామని కూడా చెప్పిండ్రు. ఒక మాట చెప్తా ఉన్నాం, ఆనాడు గుండెల మీద టీజీ అని రాసుకున్నప్పుడు మా గుండెలకు గన్ను గురిపెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు భయపడకుండానే ఆనాడు ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మీరు పెట్టే బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు. ప్రభుత్వం పెట్టి రూల్ పెడితే ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజలు మొక్కేటటువంటి దైవాన్ని మీరు వెల్కమ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది. అది చేయకుండా ఉల్టా ప్రజల్ని బెదిరించడం అన్నది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తూ మరొకసారి సుమిత్రక తన అభిప్రాయాన్ని 1 మినిట్ చెప్పవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కేతనం కల్వకుంట్ల కవిత గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు. తెలంగాణ తల్లిని సమున్నతంగా చూసుకోవాల్సినటువంటి నేల. ప్రతి గ్రామాన ప్రతిష్ఠించుకున్నాం, పల్లెన ప్రతిష్ఠించుకున్నాం. నువ్వు ఎట్లా ఆ విగ్రహాలని మార్చగలుగుతావు? తెలంగాణ మహిళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగను మరి ప్రజల హృదయాల్లో ఆ పండుగను మళ్ళొక్కసారి సీమాంధ్ర పెట్టుబడిదారుల విష ప్రచారంలో బతుకమ్మ పండుగ ప్రాచుర్యం కోల్పోయి బతుకమ్మను ఎత్తడమే నామోషిగా భావిస్తున్నటువంటి ఆడపిల్లలకు బతుకమ్మ మన పండగ అని, మన సంస్కృతి అని బతుకమ్మ నెత్తించి ఆ బతుకమ్మ పండగ కాదు, ఇది ఒక పోరాటంలో భాగమని బరిలో నిలబెట్టినటువంటి కవితమ్మ గారిని మరిపిస్తానని చెప్పేసి వాళ్ళ బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ క్షమించదు. జనాభాలో సగమైన మహిళల్ని ఈ రకంగా నువ్వు అవమానిస్తూ ఉంటే తెలంగాణ మహిళ ఎన్నటికీ క్షమించదు. నువ్వు మహిళలకు చేస్తా అన్న హామీల తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఈ కుట్రను మాత్రం తెలంగాణ సమాజము, తెలంగాణ మహిళ అంగీకరించదు. అమ్మ ఎందుకు సమున్నతంగా ఉండకూడదు? ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలమేని కృష్ణ నీ కాలి అందరవలి,
నీ కృష్ణ నీ కాళి అందరవలి. మరి ఇట్లా కవులు గానం చేసుకున్నారు కదా. ఆ ఎదపైన ఉన్న చంద్రహారం ఎగిసేటి గోదావరి అని చెప్పిండ్రు కదా. ఆ కాళి అందల రవలి ఆ కృష్ణమ్మ అని చెప్పిండ్రు కదా. ఇంత గొప్పగా కవులు నాటి రావేల నుంచి ఇప్పటి గోరటి వరకు అందరూ తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి, సమున్నతంగా ఉండాలి, తల్లిని మించిన దైవం లేదని చెప్పుకున్న గడ్డ కదా ఇది. ఇట్లా ఉండాలని చెప్పుకుంటే ఎంతసేపు నువ్వు రాష్ట్రాన్ని పేదగా ఉంచదలుచుకున్నానని చెప్పకనే చెప్తున్నావా? ఈ నిర్ణయంతో ఒక పేద తల్లిగా చూపిస్తూ ఇది సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు, బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మని తీసేస్తే తెలంగాణ మహిళ మేం తప్పకుండా పోరాటం చేస్తాం. గ్రామ గ్రామాన ఉన్న తెలంగాణ తల్లిని మేము పూజించుకుంటాం, గౌరవించుకుంటాం. ఇవాళ ఒక్క పిలుపుతోని అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ తెలంగాణ తల్లి ఉంటే అక్కడక్కడ పంచామృత స్నానాలు, క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై కేసీఆర్. కేసీఆర్ గారు గౌరవంగా ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలిపించి ఆనాడు ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి పిలిపించి వారు గౌరవించి వారి వేతనాలను పెంచిండ్రు. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే తమాషా చూస్తూ ఊరుకున్నారు. మీరు ఒక పక్క పేద తల్లి విగ్రహం పెట్టినా అని చెప్తున్నారు, ఇంకొక పక్క ఆశా వర్కర్ల మీద దాష్టికం చేసినారు. ఆశా వర్కర్ల మీద ఈ గవర్నమెంట్ చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి తక్షణమే మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా వారి డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ దేవిప్రసాద్ అన్న గారు చివరిగా మాట్లాడి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు కేంద్ర కార్యాలయంలో మరి అక్క కవితక్క గారి నాయకత్వంలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చినప్పటి నుండి కూడా గత 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసాన్ని, కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. నిన్న విగ్రహంలో మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ అందరూ కూడా ఇలా చెప్తున్నది మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అనేక మంది కవులు, కళాకారులు కూడా ఈ విగ్రహాన్ని మేము అంగీకరించమని నిన్న మొన్న ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, చరిత్రలో లేవు. చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇలా చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఇక్కడ 2007లో కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఊరేగింపుతో ఈ తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం. ఈ తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఆ రోజు మన మీద జరుగుతున్నటువంటి మరి దాష్టికం కావచ్చు, భాష మీద దాడి కావచ్చు, అస్తిత్వం మీద దాడి కావచ్చు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి యాస మీద, భాష మీద అనేక రకాల దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక తల్లి భావన, మనం అందరం కూడా ఒక తల్లి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఆ తల్లి వెలుగులోనే మనం అనేక ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారి దీక్ష అయినా, మిలియన్ మార్చ్ అయినా, సకల జనుల సమ్మె అయినా, అనేక ఉద్యమాలు మనం ఈ వేదికగా ఈ స్ఫూర్తితో చేసుకొని విజయం సాధించడం. ఈ తెలంగాణ తల్లి అనేటువంటిది 4 కోట్ల ప్రజల గుండెల్లో ముద్రించబడి ఉన్నది. ఓ రేవంత్ రెడ్డి, నువ్వు సెక్రటరియట్లోనో ఇంకెక్కడనో విగ్రహం పెట్టినంత మాత్రాన ఈ తల్లిని నువ్వు చెరపలేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దీనికి సమాధానంగా ఇలా మేమందరం కూడా మళ్ళీ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇలా కవితక్క నాయకత్వంలో మొదలు కావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఊరిలో కానీ ఇలా ప్రతి గ్రామంలో కూడా మనం తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాలి. తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి దాష్టికాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయడం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకుందాం.
ప్రతి ఒక్కరం నిన్న కేటీఆర్ గారు పిలిపించారు, డీపీలో కూడా మన తెలంగాణ తల్లిని పెట్టుకోవాలి. అందరం కూడా మన డీపీలలో పెట్టుకుందాం. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డికి ఇది తప్ప ఇంకొకటి కనబడకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. అట్లాగే గ్రామాన కూడా మన బీఆర్ఎస్ పార్టీగా మనం ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ ఈ విగ్రహాలని మళ్ళీ పెట్టుకుందాం. ఆఫీసులో అయినా పెట్టుకోవచ్చు, మన కార్యాలయాల్లో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ తల్లిని సగౌరవంగా మనం కీర్తించడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తామనేటువంటి భావన ఇవాళ మనం పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. చాలామంది పెద్దలు వచ్చిండ్రు, ఉద్యమకారులు వచ్చిండ్రు, మా తెలంగాణ జాగృతి అక్కలు చెల్లెలు అందరూ కూడా వచ్చిండ్రు. అట్లాగే పత్రికా విలేకరులకు, మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అమర వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. హలో ఒక్కటి యూత్ చెప్తా మేడం. మేడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని Moto G35 5G, segment's fastest 5G phone. Extra hai. Hello Moto. ఎప్పుడు చేసిన నివ్యా సాఫ్ట్ తో మాయిశ్చరైజ్ నా చర్మానికి లభిస్తుంది మార్నింగ్ వంటి ఫ్రెష్నెస్ క్షణాల్లో. నేను రీలింగ్ చేస్తున్నా లేక ట్విన్నింగ్ అయినా, ఎందుకంటే నివ్యా సాఫ్ట్ లో ఉన్నాయి 2 రెట్లు ఎక్కువ మాయిశ్చరైజర్లు, విటమిన్ ఇ మరియు జోజోబా. ఇదిస్తుంది నాకు ఫ్రెష్ ఇంకా గ్లోయింగ్ చర్మం క్షణాల్లో. నివ్యా సాఫ్ట్, ఫ్రెష్ ఇంకా గ్లోయింగ్ చర్మం కోసం. You are listening to Mahakatha Meditation Mantras, the world's most loved source for healing meditation mantras